దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ దేవుని బిడ్డరా, ప్రతి ఉదయకాలం దేవాది దేవుడే మనతో మాట్లాడుతూ ఒక చక్కని వాక్కునిచ్చి మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా, మనల్ని ఆశీర్వాదకారకంగా మార్గంగా మనల్ని నడిపిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి 49వ దావీదు కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు జ్ఞాన విషయంలో పలుకును, నా హృదయ జ్ఞానము పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండును. ఈరోజు దేవాది దేవుడు అంటున్నాడు, ధనికులేమి దరిద్రులేమి, సామంతులేమి సామాన్యులేమి, లోక నివాసులందరూ కూడా ఏకముగా కూడుకోవలసిన దినం ఈ దినం. కాబట్టి ఆదివారము పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడం మరవద్దని దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఒకటి మీరందరూ ఏకముగా కూడుకొని దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని గొప్ప చేసే దినం ఈ దినము. ఎందుకంటే మీరు చెవియొగ్గి ఆలకిస్తే ఆయన పూర్ణ వివేకంతో మీతో మాట్లాడబోతున్నాడు. గూఢార్థమైన మంచి విషయాలు మీకు చెప్పబోతున్నాడు. ఆయన నోరు జ్ఞాన విషయాలను మీకు బయలుపరచబోతున్నాడు. కనుక ఆయన ఎద్దకు వచ్చి ఆయన మాటలు వింటే, ఆయన మాట్లాడుతుంటేనే హృదయాలు కట్టబడుతూ ఉంటాయి, జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. తెలియని నెమ్మది, ఒక సంతోషము, సమాధానం, ఒక పరలోక ఆనందాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే ఆయన నోటిలో జీవ వాక్కులు ఉంటాయి, మనం జీవింప చేయబడుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన వాక్యమే మన పాదములకు దీపముగా, త్రోవలకు వెలుగుగా నడిపిస్తుందని దేవుడే సెలవించాడు. కనుక ఆయన సన్నిధిలో ఏకముగా కూడి మనం ఆ మాట వింటూ ఉండగానే ఆ జ్ఞానం దేవుడు మనకిస్తాడు. ఆ పూర్ణ సంతోషము, పూర్ణ వివేకంతో దేవుడు మనల్ని నింపుతూ ఉంటాడు. కనుక ఆయన మాట వల్లే సర్వ సృష్టి సృజించబడింది. దేవుడు బిడ్డలారా, ఈ భూమి, ఈ ఆకాశములు, ఇవన్నీ కూడా, ఈ సర్వ సృష్టి కూడా ఆయన నోటి మాటల వల్ల సృజించబడినవి. కనుక ఆయన మాట్లాడితే నీ కుటుంబం కట్టబడింది, ఆయన మాట్లాడితే నీ జీవితం బాగుపడింది, ఆయన మాట్లాడితే నీ వివాహాలు త్వరపడతాయి, ఆయన మాట్లాడితే నీ ఉద్యోగాలు త్వరపడతాయి, ఆయన వాక్కునిస్తే విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడతాయి. ఆయన వాక్కునిస్తే ఎంతమంది జీవితంలో దారిద్రంగా, ఒకవేళ ఆర్థికంగా, ఒకవేళ నిరుపేద స్థితిలో ఉంటూ ఉన్నా ఒక్క వాక్కు అది వెలిగిస్తుంది. కనుక వెలుగువంతంగా మారుస్తుంది. కనుక నీ జీవితంలో అద్భుతంగా అది పనిచేస్తుంది. ఏ చీకటి అంధకార సమూహాలు ఒకవేళ నీ జీవితంలో పట్టి పీడిస్తున్నా అగ్ని వంటి ఆయన మాటతోనే ఆ చీకటి శక్తులన్నీ కాలిపోతాయి. నీకు సంతోషం, సమాధానంతో దేవుడు నింపుతాడు. కనుక ఈ దినము తప్పనిసరిగా మందిరానికి వెళ్ళడం, ఏకముగా కూడి దేవుని స్తుతించడం, దేవుని వాక్కులు చెవియొగ్గి వినడం మాత్రం మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్ప చేయి మొదలు పెట్టబోతూ ఉండగా మనంతరం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచనాలు బట్టి నీకు మహిమ. మేమందరం ఈ రోజు నీ సన్నిధిలో చేరి నీ ఘనమైన నామాన్ని మహింపరచడానికి మమ్మల్ని సిద్ధపరిచి ఆశీర్వాదకారకంగా ఏకంగా కూడి మంచి మనసుతో నీ నామాన్ని హెచ్చిస్తూ ఉండగా నీవే మాకు ముందుగా నడుస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా మా కుటుంబాలన్నీ కట్టబడాలి, మా జీవితాలన్నీ బ్రతికించబడాలి, చిగురింప చేయబడాలి, మధురంగా మార్చబడాలి, నాట్యంగా మార్చబడాలి. ఇటువంటి అద్భుతమైన ఘన విషయములతో నీ వాక్కు నుంచి లేవనెత్తమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి ఆదివారం మీకు దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించండి. ఒకవేళ మాతో కలిసి దేవుని ఆరాధించాలి అనుకుంటే ప్యార్టీ పట్టణంలో JBM మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటే మీరందరూ కలుసుకోవచ్చు. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.